నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరో పైన కాల్పులు, దుండగుడు ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. వీడియోలో వివరాలన్నీ తెలుసుకుందామండి. వీడియోను కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మనం. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మంగళవారం ఉదయం గోవింద్ ముంబైలో తన ఇంటి నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. తన లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకెళ్తుండగా అది చేతిలో నుంచి జారి కింద పడింది. ఆ వెంటనే తుపాకీ పేలి కాలికి దూసుకెళ్తుంది. అయితే కాల్పుల శబ్దం విన్న వెంటనే కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది గోవింద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స అయితే అందించి బుల్లెట్ని అయితే తొలగించారు. అయితే అప్పటికే గోవింద్ భారీగా రక్తస్రావం జరిగినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక చికిత్స నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటారని గోవింద్ టీం చెప్పారు. బాలీవుడ్ మీడియాలో అంటుంది. ప్రస్తుతం గోవింద్ ముంబైలో క్రిటిక్ కేర్ ఆసుపత్రిలో ఉన్నారని. ఘటన తర్వాత పోలీసులు కాల్పులకు కారణమైన తుపాకీ సీజ్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అసలు గోవింద్ ఆ తుపాకీని ఎందుకు బయటికి తీశారో, తనతో పాటు ఎందుకు తీసుకెళ్తున్నారని అనుకున్నారు, దానిపైన విచారణ అయితే చేస్తున్నారన్నమాట. బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు గోవింద్ బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. మంగళవారం తెల్లవారుజామున తన రివాల్వర్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారనమాట. సో మొత్తానికి పలు మీడియాలో ఈ దుండగుడు చేసినట్టు కొన్ని మీడియాలో అయితే పూర్తిగా స్థాయిలో ఈ రకంగా అయితే మనకు వార్తా అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట. ఇక పరిస్థితి విషయంగా అయితే ఉంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని మొత్తానికి వైద్యులు అయితే సూచిస్తున్నారు.